పెద్దల సభతో ఆ పెద్దాయన 3 దశాబ్దాలకు పైగా అనుబంధం తెగిపోయింది. ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఆ స్వరం ఇక సభలో వినిపించని పరిస్థితి. సౌమ్యుడు, మృదు స్వభావి, సుప్రసిద్ధ ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభకు దూరమయ్యారు. రాజ్యసభలో సుదీర్ఘకాలం పాటు దాదాపు 3 దశాబ్దాలకు పైగా సభ్యుడిగా కొనసాగిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగిసింది. దీంతో 33 ఏళ్ల రాజ్యసభ ప్రస్థానానికి ముగింపు పలికారు మన్మోహన్. 1991 అక్టోబర్లో రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి సుదీర్ఘకాలంగా ఎంపీగా కొనసాగుతున్నారు మన్మోహన్. ఆర్థిక వ్యవస్థలో అనేక సాహసోపేతమైన సంస్కరణలకు మన్మోహన్ సింగ్ నాంది పలికారు. 1991 అక్టోబర్లో తొలిసారిగా సభలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. కాంగ్రెస్కు వీర విధేయుడుగా పేరు సంపాదించారు. 91 ఏళ్ల మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగియడంతో ఆ సీటును సోనియా గాంధీ భర్తీ చేస్తున్నారు. తొలిసారిగా ఆమె రాజస్థాన్ నుంచి ఎగువ సభలో అడుగుపెడుతున్నారు. మన్మోహన్తో పాటు 7 కేంద్ర మంత్రులు కూడా పదవీ విరమణ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, పశు సంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే మరియు సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ల పదవీకాలం ముగిసింది.